హలో! నమస్తే. వెల్కమ్ టు నవిస్వల్. మేముండే గాజుల రామారంలో అయితే కోటి దీపోత్సవం కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారండి. ఈ దీపోత్సవం అయితే గత 3 రోజుల నుంచి జరుగుతుంది. నేనైతే 4గో రోజైతే వచ్చేసా. ఈ రోజైతే శివ పార్వతుల కళ్యాణం అయితే చేస్తున్నారండి. చూస్తున్నారుగా 2 కళ్ళు సరిపోవు. అంత అద్భుతంగా ఉంది. చాలా బావుంది. సెటప్ అదంతా చాలా అనిపించింది నాకైతే మాత్రం. అక్కడున్న పిల్లలు డాన్స్ చేస్తున్న వాళ్ళందరూ చిన్న పిల్లలే. ఎంత చేస్తున్నారో వాళ్ళైతే. స్టేజ్ మీద పిల్లలందరూ డాన్స్ చేస్తుండగా ఇక్కడైతే అభిషేకం అయితే స్టార్ట్ చేశారండి. జయ పరంపర పార్వతీ పదవే హర హర మహాదేవ హర హర మహాదేవ. మేమైతే 6కి అయితే వచ్చేసాము. అప్పటికి ఇంకెవరు రాలేదు. మేమైతే ఫ్రంట్ ప్లేసెస్‌లో అయితే కూర్చున్నాము. ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ చేశారు. శివపార్వతుల కళ్యాణం. ఆ కళ్యాణం అయిపోయాక అందరూ ఎవరికిచ్చిన వత్తులు వాళ్ళేమో అగరబత్తులతో అందరు వత్తులు ఎలిగిచ్చారు. ఈ కార్తీక మాసంలో ఇలా వచ్చి దీపం పెట్టడం అనేది ఒక పుణ్యం అనే అనుకోవాలి. ఎందుకంటే శివాజ్ఞ లేనిది ఒక చీమైనా కుట్టదంటారు కదా! హర హర మహాదేవ ఇంకా దీపోత్సవం అయిపోయాక అక్కడైతే అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. మేము కూడా అక్కడికి వెళ్ళి కొంచెం ప్రసాదం తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంటు మై ఛానల్.